అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలనం. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనకు సంబంధించి రంగం కసరత్తు అవుతుందా? మళ్ళీ కేబినెట్ భేటీ మంచి రోజులు అయితే ఉద్యోగులకు రాబోతున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైతే అయిందండి. డిసెంబర్ 4వ తేదీన సీఎం అధ్యక్షతన సమావేశం కాబోతున్న ఏపీ కేబినెట్ భేటీ. అయితే ఈ సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం అధ్యక్షతన ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభం కాబోతుందండి. ఈ ప్రభుత్వ కేబినెట్ భేటీలో భాగంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతుందా అంటే అవుననే అంటున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా. అయితే ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు ఈసారి భారీ అవకాశాలు అయితే ఉన్నాయండి. గత కొద్ది రోజులుగా కొన్ని క్యాబినెట్ భేటీలు అయితే జరిగాయండి. ఈ క్యాబినెట్ భేటీల్లో భాగంగా ఏ ఒక్క క్యాబినెట్ భేటీలోనూ కూడా ఉద్యోగులకి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే లేదండి. వారి యొక్క పెండింగ్ బకాయిలు కానివ్వండి, అలాగే పిఆర్సీ ఏరియర్స్ కానివ్వండి, కొత్త పిఆర్సీ కమిటీకి సంబంధించి ఐఆర్ ప్రకటనకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. అయితే ఈసారి కేబినెట్ భేటీలో భాగంగా ఇప్పటి వరకు ఉద్యోగులకి సంబంధించి ఏ అంశాన్ని చర్చించిన కారణంగా ఈసారి ఉద్యోగుల సమస్యలు చర్చకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే విద్యాశాఖలో కూడా డిసెంబర్ 7వ తేదీన పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి, అలాగే ఉద్యోగులకి సంబంధించి ఇతర పెండింగ్ అంశాలకు సంబంధించి ముఖ్యంగా మధ్యంతర భృతి ఎంత ప్రకటించాల్సి అయితే ఉంటుంది, ఒకవేళ ఎంత ప్రకటిస్తే ఏపీ ఖజానాపై పడే భారం ఆధారంగా ఐఆర్ ప్రకటనకు కసరత్తు అయితే చేస్తున్నారండి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీలో వాళ్ళందరూ కూడా చెప్పిన విషయం ప్రకారంగా మధ్యంతర భృతి అనేది 23% కంటే తగ్గకూడదు అని అంటున్నారు. సో 23%కి మించి ఇవ్వాలని అంటున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి ఇతర శాఖలన్నిటికీ కూడా తాజాగా నిన్నే 5% ఐఆర్ని అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలపై ఎక్కువగా ఉన్నాయి. సో పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ అయితే ఒకసారి చూద్దామండి. డిసెంబర్ 4న మంత్రివర్గ సమావేశం అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన ప్రతిపాదనల్ని సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా సాధారణ పరిపాలనా శాఖకు సమర్పించాలని అన్ని శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.